ఏక కమిటీ అంటే ఇప్పుడు తప్పించుకునే ఛాన్స్ వైసీపీకి లేదు. దొంగలే కదా, దొంగల పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళు ఉన్నప్పుడు అన్ని ఇలాంటి తిక్కుమాల పనులే చేశారు కదా. మనుషుల్ని వదల్లా, భూముల్ని వదల్లా, దేవుళ్ళని వదల్లా, ఎవరిని వదలకుండా చేసే దొంగ పనులన్నీ బయటకు ఎక్కడొస్తాయని వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ వెళ్తారు. వాళ్ళకి అలవాటే కదా ఈ కేసులు, కోర్టులు ఇవన్నీ. వైవి సుబ్బారెడ్డి గారు 2022 అక్టోబర్లోనే ఈ నెయ్యిని టెస్ట్ చేయమని చెప్పి మైసూర్ ల్యాబ్కు పంపారంట. కానీ వచ్చిన రిపోర్ట్లు చూడలేదని అంటారు. ఆయన టెస్ట్లకు పంపించి ఆయన చూడలేదంటే నమ్మశక్యంగా ఉందా? పైగా నేషనల్ మీడియా ముందుకు వచ్చేమో నేను లడ్డూ కల్తీ జరిగింది నేను నమ్ముతున్నాను, దోషులు శిక్షించాలంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? అంటే కల్తీ జరిగింది వాస్తవం అన్నది ఫస్ట్ ఆయన ఒప్పుకున్న విషయం. తనున్నప్పుడు కల్తీ జరిగింది అన్నది నేను ఎలా తప్పించుకోవాలి తెలియక కన్ఫ్యూజ్ లో అలాంటివన్నీ స్టేట్మెంట్స్ బయటకి ఇస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ కల్తీ జరిగింది అయితే 110% కన్ఫర్మ్. ఎటు నుంచి ఎటు తప్పించుకునే దారి వీళ్ళకి లేదు. ఈ కమిటీ ప్రతి దొంగని బయటికి తీసుకొచ్చి పెట్టినప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు మొన్న మల్లాది విష్ణు అనుకుంటా గుడికి అడిగాడు. సో ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు యాసిడ్ తో వీళ్ళ నోట్లు వీళ్ళు ఒళ్ళు కడుక్కోవాలి వీళ్ళు చేసిన పాపాలకి.